బుధవారం మరి బైబుల్ క్లాస్గా మీ పిల్లలమైనటువంటి వారు అనేక రీతిగా తెలుసుకొని దేవుని వాక్యానుసారంగా బ్రతుకు నిమిత్తమై నేను ఈ కార్యక్రమాన్ని కూడికను ప్రారంభిస్తుండగా మహిమకరంగా దీవనకరంగా ఈ కూడికను జరిగించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నేను వింటున్నటువంటి మీ పిల్లలు విలువారు మాత్రమైంది తాము మోసపరుచుకుంటున్నట్లు వాక్యానుసారమైనటువంటి జీవితమును నేను మరి పొందుకునే విధంగా ఈ పిల్లలకు తగు జ్ఞానమును ప్రసాదించమని కోరుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. దేవుని యొక్క వాక్యం ద్వారా మరి చెప్పబడుతున్నటువంటి అంశ భాగాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ప్రియమైనటువంటి వారులారా, ఈ వారం చెప్పబడుతున్నటువంటి అంశ భాగము లేక మీకు బోధింపబడుతున్నటువంటి అంశ భాగము సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ విద్య అనేటటువంటి దేవుని వాక్యము నుండి మనము జాగ్రత్తగా మరి పరిశీలన చేస్తూ ఉండగా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ విద్య అనేటువంటి అంశాన్ని దేవుని వాక్యం నుండి మనం ఆలోచన చేయగలిగితే గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనుషులైనటువంటి ఈ మానవ మాతృలు దేవుని యొక్క విద్య కన్నా ప్రాముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత మరి దేనికి ఇస్తున్నారన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి విద్యలకు, భూ సంబంధమైనటువంటి జ్ఞానములకు మనుషులైనటువంటి వారందరూ కూడా మరియు ఈరోజు సమాజంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కనుక మానవుడైనటువంటి వారు దేవుడు ఏ మానవులనైతే నీలమట్టి నుంచి నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువు ఊరి దేవుడైనటువంటి నా యొక్క మహాజ్ఞాన సంబంధమైనటువంటి విద్య మీరు నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటే లేక దేవుడు తన గ్రంథంలో రాయిస్తే ఈరోజు దేవుని విద్య, దేవుని జ్ఞానం కూడా విద్య అన్నటువంటి సంగతి తెలియదు చాలా మంది. దేవుని జ్ఞానం కూడా మానవులకు మానవ సంబంధమైన అతి ప్రాముఖ్యమైనటువంటి విద్య అన్నటువంటిది తెలియదు చాలా మంది. తెలియదు కనుకనే ఆదివారము ఒక 2-3 గంటల ఆరాధనతో సరిపెట్టుకొని లేకపోతే ఇంకా కొంతకాలం వారంలో మధ్యాహ్నంలో కూడా కొంత సమయాన్ని కేటాయించుకొని కొన్ని రోజుల్లో ప్రార్థన కోడికలు పెట్టుకొని ప్రార్థన కోడికలతో ఇంకా అయిపోయిందనుకొని అతిశయపడుతున్నటువంటి నేడున్న క్రైస్తవ్యంలో దేవుని జ్ఞానము కూడా మరి సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ విద్య అదే మనం బోధించుకుంటుండే. సకల శాస్త్రములను కూడా అధిగమించిన బైబిల్ విద్య. బైబిల్లో నీకు ఏమొచ్చో నీకు తెలుసుకోండి ఫస్ట్. అడుగుతుందా? బైబిల్లో నాకు పలానికి వస్తుంది, లేకపోతే నాకు పక్షి శాస్త్రం గురించి తెలుసు, వృక్ష శాస్త్రం గురించి తెలుసు, లేకపోతే జీవశాస్త్రం గురించి తెలుసు. ఇంకా మనం ఆలోచన చేస్తే మానవ సంబంధమైనటువంటి న్యాయశాస్త్రం తెలుసు. ఇలా ఎన్నెన్నో మానవుడు తనకున్నటువంటి జ్ఞానములో నుండి, లోకములో నుండి, పుట్టిన విద్య నుండి
ఈ లోకంలో పుట్టినటువంటి జ్ఞానం నుండి సకల శాస్త్రాలలో పండితులు అనుకుంటున్నాడు మనిషి. సకల శాస్త్రాలలో కూడా పండితులు అనుకుంటున్నాడు, జ్ఞానం గలవాడని అనుకుంటున్నాడు, అతిశయపడుతున్నాడు. ఈరోజు ఉన్నటువంటి మనుషులను మనం చూస్తే ఎన్నెన్నో కూటి కొరకు కోటి విద్యలు అని చెప్పి ఈరోజు మనుషుల మధ్య ఈ నానుడు ఉంది. ఏముంది? కూటి నుండి కూటి కొరకు కోటి విద్యలు. కనుక మనుషులు ఈరోజు విద్య నేర్చుకుంటున్నటువంటి వారు ఒక వ్యక్తి ఒక రకమైన విద్య నేర్చుకోవడం లేదు. సకల విద్యలు, కోటి కొరకు కోటి విద్యలు అంట. నేను చెప్పే ఈరోజు చదువులు ఏం చెప్తున్నాయి? కోటి కొరకు కోటి విద్యలు. అందుకే చూడండి, ఒక డాక్టర్ కావాలంటే చదవాలి. ఒక డాక్టర్ కావాలంటే చదవాలి. అలాగే ఒక టీచర్ కావాలంటే కూడా ఈ లోక విద్యను చదవాలి. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ భూ సంబంధమైనటువంటి ఒక న్యాయశాస్త్రానికి రావాలంటే ఈ లోక చదువులు చదవాలి. అందుకే ఒక ఇంజనీర్ చేయాలన్నా, లేదా నీకు సంబంధించినటువంటి నీ యొక్క బ్రతికి భూమి మీద నువ్వు బ్రతికి ఈ 5 ఏళ్ళతో నువ్వు భోజనం భుజించాలన్నా, లేక భోజనం దొరకాలన్నా ఈ రోజు భూమి మీద ఏం కావాలి? మనుషులందరికీ కూడా కోటి విద్యలు. నువ్వు ఏ విద్యనైనా కూడా నేర్చుకోవచ్చు. ఆ విద్య నీకు ఏం చేస్తుంది అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే, ఆ విద్య ఏం చేస్తుంది అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే, చదువు అన్నటువంటిది ఈరోజు మనుషులను బ్రతికించడానికి మాత్రమే అన్నటువంటిది అతనికి తెలుసు. అందుకే చూడండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రమైనటువంటి వాళ్ళ పిల్లలను ఈరోజు చదివించడానికి మనుషులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈరోజు పిల్లల్ని చదివించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కనుక ఇలా మొగ్గు చూపడంలో ఉద్దేశం ఏంటంటే బ్రతుకు నిమిత్తమై, బ్రతకడానికి. ఎందుకు చదివిస్తున్నారంటే బ్రతకడానికి. ఎందుకు చదివిస్తున్నారంటే బ్రతకడానికి. కనుక ఆ బ్రతికి ఎందుకు కొరకంటే కోటి కొరకు కోటి విద్యలు. ఈరోజు ప్రపంచంలో మనం ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళ అనేక రీతిగా మానవుడు ఈ విద్యల్లో బ్రతుకుతున్నాడు. ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వారిని మనం ఆలోచన చేయగలిగిన బిజినెస్ మ్యాన్, అది కూడా బిజినెస్ కి సంబంధించిన చదువు. కనుక ఒక డాక్టర్ కావాలన్నా, ఒక టీచర్ కావాలన్నా, ఒక యాక్టర్ కావాలన్నా, ఈరోజు ఏం కావాలంటే కూడా భూమి మీద అది భూ సంబంధమైనటువంటి విద్యతోనే ముడిపడి ఉంది అన్నటువంటిది లోకంలో ఉన్నటువంటి నానుడు. ఏది కావాలంటే కూడా భూ సంబంధమైన జ్ఞానంతో ముడిపడిందన్నటువంటిది లోక నానుడు. కనుక మనం ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళ దేవుడు వాక్యములో నుండి మనం ఆలోచన చేయగలిగితే, యెషయా గ్రంథము 28వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. దేవుడు ఏమంటున్నాడో ఈ విద్యల గురించి. ఈరోజు మానవుడైనటువంటి వాడు శరీరమును పోషించుకోవడానికి, చదువుకోవడానికి ఈ లోక సంబంధమైన కొన్ని విద్యలైతే, ఆత్మను నిత్యాగ్నిగుండానికి వెళ్ళకుండా కాపాడుకోవడానికి కూడా నీకు దేవుడు ప్రవేశపెట్టిన ఒక విద్య ఉంది. దేవుడు ప్రవేశపెట్టినటువంటి ఒక విద్య ఉంది. కనుక ఆ విద్యను కూడా పాల్గొనేటటువంటి
వారు తెలుసుకోవాలని, ఆ విద్యను కూడా మనుషులైనటువంటి వారందరూ కూడా తెలుసుకోవాలి. కనుక దేవుడు అదే చెప్తున్నాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనములో జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, వారు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయను, తల్లి పాలు విడిచిన వారిక లేక చనుపాలు విడిచిన వారిక అన్నటువంటి మాటలు దేవుడి వాక్యంలో దేవుడు రాయించాడు. మళ్ళీ చదువుతాడు, వారు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయను, తల్లి పాలు విడిచిన వారిక లేక చనుపాలు విడిచిన వారిక. ఎవరికి విద్య నేర్పిస్తున్నారంటే సమాజంలో ఎవరికి విద్య నేర్పిస్తున్నారన్నటువంటిది మనం ఆలోచన చేయకపోతే, తల్లి పాలు విడిచిన వారిక లేక చనుపాలు విడిచిన వారిక అనేటువంటిది మాట్లాడుతూ యెషయా ప్రవక్త గారి ద్వారా ఈ యొక్క గ్రంథాన్ని రాస్తూ ఎవరికి విద్యను నేర్పాలి, ఎవరికి విద్య నేర్పాలి అన్నటువంటిది మనకు బైబిల్ ప్రకారంగా స్పష్టంగా మనం ఆలోచన చేయగలిగితే, చనుపాలు విడిచిన వారికి. అంతే కదా, తల్లి పాలు విడిచినది మొదలుకొని కొంతకాలానికి ప్రవేశం ఇంకా తప్పకడుగులు వేస్తుండగా కానీ, ఇంకా బుడిబుడి నడకలు వేస్తుండగా కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సంబంధమైనటువంటి విద్య కొరకు నేర్పటానికై గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, యూనివర్సిటీలో కానివ్వండి, ఈరోజు ఎన్నో రకాలుగా తమ పిల్లలను ఈ భూ సంబంధమైనటువంటి విద్యను నేర్పించడానికి మనుషులు పరుగులు తీస్తున్నారు. ఎక్కడ పడాలేదు తెలుసా మీకు? పిల్లల్ని చదివించి అలిసిపోయారంటున్నారు. ఎవరి తల్లిదండ్రులకు ఎవరైనా పలకరిస్తే అలిసిపోయాం చదువులకు డబ్బులు పెట్టి 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 మేము అలసిపోయామంటున్నారని చాలా మంది తల్లిదండ్రులు. కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైనటువంటి వాళ్ళని ఇంత అలసిపోయి ఇంత కష్టపడి పిల్లల్ని చదివించిన ఆ పిల్లలలో సరైనటువంటి బ్రతుకు లేవు అన్నటువంటి భయాందోళనకు గురైపోయిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారండి ఈరోజు సమాజంలో. బుద్ధి రావడం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, చదువుంది, సంస్కారం లేదు. అందుకే ప్రమైనటువంటి వాళ్ళ ఎవరు మాటలు చదువుకునే వారికంటే చదువు లేని వాడి మీద చదువుకున్నవాడు ఇంత పశువైనాడంట, చదువు లేనివాడు సంస్కారం ఇచ్చినటువంటి వారిగా ఉన్నాడని వేమన పద్యంలో కూడా మనం చూస్తాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు వాక్యాన్ని చదువుతున్నటువంటి వాళ్ళు మనం ఆలోచన చేయగలిగితే, ఎవరికి విద్య నేర్పును, ఎవరికి తెలివిని నేర్పాలి, తల్లి పాలు విడిచిన వారిక లేక చనుపాలు విడిచిన వారికి అన్నటువంటి పదం అక్కడ ఉంది. ఎవరికి నేర్పాలి? పాలు విడిచిన తర్వాత కదా పిల్లల్ని బయటకు వదిలేసినా స్కూల్కు పంపిన తల్లిదండ్రులకు ఎలాంటి బాధలు చెప్తారు. కనుక ఈరోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాలు విడిచినది మొదలుకునే పిల్లల్ని స్కూల్స్లో వాళ్ళను చేరుస్తున్నారండి. చాలా మంది పిల్లలు నేను వెళ్ళాలి స్కూల్స్కి వెళ్ళా. ఆ సందర్భంలో భోజనం కూడా చేయడానికి రాదు. ఎన్నాడు భోజనం కూడా చేయడానికి తినలేరు. స్వతంగా క్యారియర్ కట్టించి ఫీజులు కట్టి బల్ల కంపించి ఆ బల్లలో ఎవరైతే యాజమాన్యము ప్రైవేట్ బళ్ళకు సంబంధించిన యాజమాన్యం వాళ్ళు కూడా ఆయుధం పెట్టి గవర్నమెంట్ ఏ విధంగా ఆ పిండి బడికి సంబంధించినటువంటి
ఆ పిల్లలకు చిన్న చిన్న తొలి పలుకులు నేర్పించడానికి పౌష్టికాహారాన్ని సిద్ధపరిచి వారికి ఎలాగైతే ముచ్చటైనటువంటి ఆ విద్యకు దగ్గర చేయాలనేటువంటి ఆలోచన చేస్తుందో, అలాగే ప్రైవేట్ స్కూల్స్ కూడా పంపించిన వీళ్ళు కూడా పిల్లలకు భోజనం చేయడానికి రావడం లేదు. తమ పేరెంట్ తాను ఎత్తుకొనలేరు. లేకపోతే ఇంటి దగ్గర ఆ పిల్లల్ని ఓదార్చలేక వారిని సరిగా క్రమపెట్టలేక కూడా బడికి పంపించే తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలను సరిగా వాళ్ళు పెంచడానికి చేతగాక, సరిగా వాళ్ళని సరిదిద్దడానికి ప్రారంభంలోనే తనకు మించిన భారం చెప్పి బదులు పంపించే తల్లిదండ్రులు ఉన్నారు. కనుక ఏమి నేర్పిస్తున్నారు? ఆ చదువు నేర్చుకుంటున్నారు కానీ జ్ఞానం లేదు, తెలివి లేదు, పాలు లేదు, ఏమి లేదు. కనుక ప్రేమైనటువంటి వాళ్ళ ఈ యొక్క విద్య అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటిది మనం దేవుని వాక్యం నుండి చూద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం. మనం అక్కడ దేవుడు వాక్యముల నుండి జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి వాళ్ళ అక్కడ కూడా ఒక మాట, అప్పుడున్నటువంటి కాలంలో, నెబుకద్నెజరు కాలంలో, నెబుకద్నెజరు ప్రపంచాన్ని ఏకాది చక్రములతో ఒకే చోట వచ్చి పరిపాలిస్తున్నటువంటి కాలంలోనే మరి తన యొక్క నపుంసకుడైనటువంటి అధిపతిని ఏం చేస్తాడంటే, నపుంసకుడైనటువంటి అధిపతిని పిలిచి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించను, ఇశ్రాయేలీయుల రాజ్య వంశములలో ముఖ్యులైన లోపము లేని సౌందర్యమును గల సకల విద్యా ప్రవీణులను నా దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పాడు. ఎవరు చెప్తారు మాట? నెబుకద్నెజరు అండి. నెబుకద్నెజరు ఈ మాట చెబుతూ ఏమంటున్నాడు? ఇదిగో ఇశ్రాయేలీయుల వంశములలో ముఖ్యుడైనటువంటి వారు లేక లోపము లేని సౌందర్యమును, సకల విద్య ప్రవీణత్వమును, జ్ఞానమును మరి గలవారిని నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పాడు. అలా తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఇదిగో తత్వజ్ఞానము తెలుసు